Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. So friends, ఈ 2025 April 29th Tuesday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 48 అరుణ్ జైట్లే స్టేడియం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కూడా వీళ్ళు లాస్ట్ మ్యాచెస్ లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ కి 6 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ DC హోమ్ గ్రౌండ్ లోనే RCB తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ DC టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి అభిషేక్ పోరాల్ నుంచి 11 బాల్స్ కి 28 రన్స్ అండ్ KL రాహుల్ నుంచి 39 బాల్స్ కి 41 రన్స్ అండ్ స్టబ్స్ నుంచి 18 బాల్స్ కి 34 రన్స్. ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 163 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ ఢిల్లీ బౌలర్స్ అక్షర్ పటేల్ 2 వికెట్స్ అండ్ చమీరా నుంచి 1 వికెట్. ఆ మ్యాచ్ లో మంచి బౌలింగ్ అయితే వేశారు, బట్ వికెట్స్ తీసుకోలేకపోయారు. ఇంకొక 20 రన్స్ వీళ్ళ బ్యాటర్స్ నుంచి వస్తే మాత్రం RCB టీమ్ తో ఈ DC టీం గెలుచుండేవారేమో. బట్ బ్యాడ్ లక్, RCB తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. అండ్ ఈ రోజు మ్యాచ్ కూడా వీళ్ళ హోమ్ గ్రౌండ్ అరుణ్ జైట్లే స్టేడియం లోనే జరగబోతుంది. సో ఈ రోజు మ్యాచ్ లో కంపల్సరీగా వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అయితే యూజ్ చేసుకుంటారు. ఈ DC టీమ్ కి మంచి బౌలింగ్ స్ట్రెంగ్త్ అయితే ఉంది. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో కంపల్సరీగా యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటర్స్ నుంచి కొద్దిగా స్లో గేమ్ అనేది చూస్తున్నాం. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. ఇక ఈ DC బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే అభిషేక్ పోరల్, కరుణ్ నాయర్ అండ్ అశోక్ శర్మ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ DC కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కొద్దిగా హిట్టింగ్ చేయడంలో తలబడుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఉన్నారు. కొద్దిగా వీళ్ళు బ్యాటింగ్ యూనిట్ ని డెవలప్ చేసి అయితే రావాలి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ఆడారు. అందులో 3 మ్యాచెస్ విన్, 5 మ్యాచెస్ లాస్, 1 మ్యాచ్ అబౌండెడ్ అయి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో ఆడారు, బట్ రైన్ వలన మ్యాచ్ అయితే అబౌండెడ్ అయింది. వీళ్ళ మ్యాచ్ లో ఫస్ట్ బౌలింగ్ అయితే చేశారు. వైభవ్ అరోరా నుంచి 2 వికెట్స్ అండ్ ఆండ్రే రసల్ నుంచి 1 వికెట్ అండ్ చక్రవర్తి నుంచి 1 వికెట్. ఇలా వీళ్ళ నుంచి వికెట్స్ వచ్చినప్పటికీ వీళ్ళ బౌలర్స్ ఆ మ్యాచ్ లో మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన పంజాబ్ టీం 201 స్కోర్ ని అయితే సెట్ చేసుకున్నారు. ఆ స్కోర్ ని ఈ KK టీం చేసే టైం కి వర్షం వలన ఆ మ్యాచ్ అబౌండెడ్ అయితే అయ్యింది. సో ఈ రోజు మ్యాచ్ లో మళ్ళీ వీళ్ళ బౌలర్స్ వలన ఈ DC టీం మీదన అలాంటి మిస్టేక్స్ రాకుండా జాగ్రత్త పడతారు. అండ్ ఈ KKR కెప్టెన్ అజింక్య రహానే బ్యాటింగ్ నుండి మాత్రమే కన్సిస్టెంట్ గా రన్స్ రావడం చూస్తున్నాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ అందరూ కూడా కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాని వలన బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లాస్ అయ్యి వస్తున్నారు ఈ రోజు మ్యాచ్ లోకి. అండ్ వీళ్ళ బౌలర్స్ అయితే పర్వాలేదు, బాగానే రాణిస్తున్నారు. కొద్దిగా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని డెవలప్ చేసి అయితే రావాలి. అండ్ ఈ DC టీం మీద మోర్ విన్నింగ్ రికార్డ్స్ అయితే ఈ KKR టీం కి ఉంది. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ KKR టీం కి ఉంటుంది. ఇక ఈ KKR బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అజింక్య రహానే, రింకు సింగ్ అండ్ రఘువంశీ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి అండ్ హర్షిత్ రాణా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ KKR కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళ బ్యాటర్స్ అందరూ కూడా అంత పర్ఫెక్ట్ ఫామ్ లో అయితే లేరు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, రీసెంట్ మ్యాచెస్ లో బాగానే రాణించారు. బట్ వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని ఈ రోజు డెవలప్ చేసి అయితే రావాలి. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే అరుణ్ జైట్లే స్టేడియం ఢిల్లీలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్
క్లోజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 153 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే ఇది బ్యాటింగ్ ప్యారడైస్. సో ఈ రోజు మ్యాచ్ లో హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 170 to 180 మధ్య స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ బోటింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరిగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.